మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మధు, ఒక్క నిమిషం. నిన్న నైట్ జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అదేంటి అలా అంటావు? నిన్న ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళినప్పుడు అనుకోకుండా అలా చేశాను. దాన్ని ఇష్యూ చేస్తూ ఇప్పుడు నాతో పంచాయతీ పెట్టుకోవాలని చూస్తున్నావా? దాంట్లో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఏంటే ఏం లేదని అంత తేలిగ్గా తీసేస్తున్నావు? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నిన్న నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆడపిల్ల విషయంలో తల్లిగా నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. ఏం లేదని నువ్వు తేలిగ్గా తీసుకుంటే నేను వదిలేస్తానా? ఫ్రెండ్స్ని కలవచ్చు, మాట్లాడొచ్చు, తిరగచ్చు, కలిసి పార్టీకి కూడా వెళ్ళొచ్చు. కానీ డ్రింక్ చేయడం ఏంటే? డ్రింక్ చేయడం తప్పని నీకు తెలీదా? పైగా ఆడపిల్లవి డ్రింక్ చేసి నిన్ను నువ్వు మర్చిపోయి బిహేవ్ చేయడం తప్పనిపించడం లేదా? ఏంటమ్మా తప్పు తప్పు అని నన్ను ఒక్కటికి 10 సార్లు వేలెత్తి చూపిస్తున్నా? ప్రపంచంలో తప్పు చేసేదాన్ని నేను ఒక్కదాన్నేనా? నువ్వంతా పద్ధతిగా చేసినట్టు నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తావేంటి? నాకు సుద్దులు చెప్పడం కాదు, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నాకు సమాధానం చెప్పకపోయినా నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు చేసినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ముందు నిన్ను నువ్వు సరి చేసుకొని అవతలి వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చెయ్యి. అంతేగాని నీ వయసుని అడ్వాంటేజ్గా తీసుకొని నన్నేదో కంట్రోల్లో పెట్టాలని చూడకు. నీకు తోచినట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అలాంటప్పుడు నాకు తోచినట్టు నేను బిహేవ్ చేస్తుంటే నన్ను అడిగే హక్కు నీకెక్కడుంది? You have no right to question me. నా లైఫ్ నా ఇష్టం. మధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేదో ఒకటి చెప్పలేదన్న కారణం అడ్డు పెట్టుకొని నువ్వు నన్ను ఎన్నైనాను భరిస్తాను. కానీ అదడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే సహించను. ఇలాగే తలతికగా సమాధానాలిస్తూ పొగరుబొత్తనం ప్రదర్శిస్తూ నా లైఫ్ నా ఇష్టం అని చేతుల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కూడా. ఇప్పటి వరకు నువ్వు చూసిన జర్నీ వేరు. కానీ నువ్వు హద్దులు మీరితే నేను కూడా నా లిమిట్స్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది. ఇంకోసారి నిన్ను అలాంటి పొజిషన్లో చూస్తే బయటికి వెళ్ళనివ్వరు. హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పటిదాకా మాట అరెస్ట్లు అయిపోయాయి, ఇప్పుడు హౌస్ అరెస్ట్లే మిగిలాయి. చేసినప్పుడు చూద్దాంలే. ఏంటో నా బతుకులో ఉన్న సంబంధాలన్నీ ఇలా చెడిపోతున్నాయండి. నా మీద ప్రేమ అభిమానాలు అయ్యో పాపమని జాలి కలగడం లేదంటే. అటు కన్న కూతుర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇటు మధుని కంట్రోల్ చేయలేకపోతున్నాను. నా అవస్థ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నాలో నేను సతమతం అవ్వలేక నరకం అనుభవిస్తున్నాను. ఏంటో ప్రతిదానికి విధిరాత అని సర్ది చెప్పుకోవడమేనా? సడన్ గా వారి ఫోన్ కట్ చేసినందుకు ఏమైనా ఫీల్ అయ్యారేమో. అంత ఎక్సైటెడ్ గా ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడకపోతే హట్ అయి ఉంటారా? శక్తి ఆంటీ మాటలు, మధు మాటలు వింటే అలా హట్ అయ్యే మనిషిలా అనిపించడం లేదు. కానీ
కానీ తను నాతో బిహేవ్ చేసే పద్ధతిని బట్టి చూస్తే తనేమో మంచి ఆవిడలా కనిపిస్తుంది. శక్తి ఆంటీ అంటే పరాయి మనిషి. పోనీ కడుపును పుట్టిన మధు మాత్రం ఎందుకు అలా తల్లి గురించి చెప్తుంది? వీళ్ళ మాటలు ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు. నాన్న, కాఫీ. ఆగమ్మ ధరణి, కాఫీ తర్వాత తాగుదురు గానీ ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. ఏంట్రా విశేషం? ఎందుకు స్వీట్లు పంచుతున్నావు? విశేషం నాకు సంబంధించింది కాదురా, నీకు సంబంధించిన శుభవార్తే. అందుకే నీ నోరు తీపి చేస్తున్నాను. ఇదిగో బాలు, ధరణి, తీసుకోండి, అందరూ తీసుకోండి, తీసుకోండి. అన్నయ్య, ఇంతకీ ఏంటి శుభవార్త? పైగా ఆయనకి సంబంధించిందంటున్నారు. ఏంట్రా అది? పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. పెళ్లి ఫిక్స్ అయిందా? ఎవరికిరా? నాకేరా. ఏంటన్నయ్య విడ్డూరం, మీకు పెళ్ళేంటి? వీడు చతుర్లాడుతున్నట్టున్నాళ్లే. మరి లేకపోతే ఏంట్రా, ఇంట్లో పెళ్ళిడు పిల్లని పెట్టుకుని ఎవరికంటావేంటి? మన ధరణికే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఏంటి, ధరణి పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చావా? అవునరా, నీకు తెలియకుండానే నీ కూతురు పెళ్లి ఫిక్స్ చేసినందుకు నన్ను క్షమించరా. కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే సంబంధమే. అందుకే నిన్ను సంప్రదించకుండానే నేను ఫిక్స్ చేసుకొని వచ్చాను. అందుకే శుభవార్తని స్వీట్స్ తినిపిస్తున్నాను. నువ్వు ఫిక్స్ చేసావు సరేరా, ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎవరో అయితే, ఎవరికి తెలియని వాడైతే నేనెందుకు ఫిక్స్ చేస్తానురా? మనందరికీ తెలిసిన అబ్బాయే. పైగా మంచి కుటుంబం, మనకంటే ఆర్థికంగా అన్ని విధాల హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎస్ అనగానే ఆలస్యం ఎందుకని శుభస్య శీఘ్రం అనుకుని ఓకే అని చెప్పేసి వచ్చానురా. ఎవరో ఏంటో చెప్పండి అన్నయ్య. అసలే ఆయన ఆరాటం ఎక్కువ గల మనిషి. సస్పెన్స్ లో పెట్టి టెన్షన్ పెడితే ఆయన అతలాకుతలం అయిపోతారు. ఎవరో అబ్బాయి? ఎవరో అయితే నేనెందుకమ్మా అంత తొందరపడతాను? ధీరజు. మన ఇంటికొచ్చారే శక్తి గారి అబ్బాయి, గుణాగారి మేనల్లుడు. ఏమంటావురా ప్రతాప్? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నువ్వు ఇలాగే షాక్ అవుతావని తెలుసు. నేను చెప్తున్నది నువ్వు వింటున్నది 100% కరెక్టు. అక్షరాల ఆ ధీరజ్తోనే ధరణి పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాను. నువ్వు ఆ రోజు అన్నది నాకు గుర్తుందిరా. ధీరజ్ లాంటి అబ్బాయి అయితే ధరణి సంతోషంగా ఉంటుంది అని. అందుకే కాస్త చనువు తీసుకొని నిన్ను అడగకుండా అడ్వాన్స్ అయిపోయి ఏదైతే అది అయిందని ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాను. వాళ్ళ అమ్మ కూడా ధరణి గురించి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గుణాగారిని పిలిచి మరీ నన్ను పరిచయం చేసిందిరా. అంతలో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. తను కూడా ఓకే అన్నాడు. ఏంట్రా చూపు? అదేంటన్నయ్య, అసలు మిమ్మల్ని ఆ సంబంధం ఎవరు మాట్లాడమన్నారు? మీరెలా ఫిక్స్ చేసుకొచ్చారు? అలా అంటావేంటమ్మా? వాడు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నా ఫ్రెండ్ బాధ్యత నా బాధ్యత కాదా? వాడి కూతురు నా కూతురు లాంటిది కాదా? ధరణిని ఇప్పుడు నా కూతురుతో సమానంగా చూశాను. వాడి మనసులో ఆ అబ్బాయి అయితే బాగుంటుందని బయటపడ్డాడు. కాబట్టే నేను మాట్లాడే విషయంలో ఒక స్టెప్ ముందుకేశాను. నా ప్రయత్నం ఫలించింది. వాళ్ళు సరే అన్నారు. సంతోషంగా స్వీట్స్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాను. అదేంటన్నయ్య, పెళ్లి 100 ఏళ్ల పంట అంటారు. ఆ అబ్బాయి పూర్తి వివరాలు గుణగణాలు తెలుసుకోకుండా
పెళ్లి ఫిక్స్ చేసుకుంటామా? అరాకొరా పరిచయాలకే బియ్యాలు అందేసుకుంటామా? 2 సార్లు పరిచయానికే 3 ముళ్ళు వేయించేసి ఆ అబ్బాయి చేతిలో అమ్మాయిని పెడతావా? ధరణి అభిప్రాయం కనుక్కున్నారా? పూర్వాపరాలు ఆలోచించకుండా పెళ్లిళ్ళకి తొందర పడకూడదన్నయ్యా. మాట్లాడొస్తే మాట్లాడొచ్చారు కానీ వాళ్ళు ఎక్కువగా ఆలోచించక ముందే ఫోన్ చేసి తర్వాత చెప్తామని చెప్పండి. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చెయ్యాలి అంటారు. కనీసం మనం ఈ తరం ముందు తరమైనా చూడాలి కదా. ఆడపిల్ల పెళ్లి విషయంలో తొందరపాటు సరికాదన్నయ్యా. రేపేదైనా తేడా వస్తే బాధపడేది అదొక్కతే కాదు, మనం అందరం జీవితకాలం కుమిలిపోవాలి. శారదా, ఏం మాట్లాడుతున్నావు? వాడెవడు? నా ఆత్మ. వెనక ముందు ఆలోచించకుండానే వీడలా నిర్ణయం తీసుకుంటాడా? మాటిస్తాడా? సరే అని వాళ్లతో ఓకే అనిపించుకుని వస్తాడా? నువ్వు ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నాకు నేను వేసుకున్నానమ్మా. నేను వాళ్ళ గురించి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసే వెళ్ళాను. గుణాగారి పేరు చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి, మంచివాళ్ళు, మంచి ఆస్తిపరులు, వాళ్ళకు మంచి పేరుంది, అన్ని విధాలుగా మంచి సంబంధం అని చెప్పారు. పైగా ఆయన సొంత మేనల్లుడే కదా ధీరజు. అదీగాక ధరణిని ఆ అబ్బాయి ఎన్నిసార్లు కాపాడలేదు. నాకెందుకులే అని చూస్తూ వెళ్ళిపోయే ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వచ్చి ఆదుకున్నాడంటే మంచి మనిషి అనుకోవాలిగా. అతనేం ధరణితో నేరుగా మాట్లాడలేదు కదా. వీడు బలవంతం చేస్తేనే ఇంటికొచ్చాడు. చూడ్డానికి పద్ధతి గల మనిషిలాగే అనిపించాడు. అంతకంటే ఇంకేం కావాలమ్మా. పైగా ఇంకో విషయం, వాళ్ళు ₹1 కట్నం కూడా అడగలేదు తెలుసా. అరే, నువ్వు చాలా గొప్ప పని చేశావురా. మా బుజ్జమ్మ అదృష్టవంతురాలు. నిజంగా ఇంత మంచి సంబంధం వస్తుందని కలలో కూడా అనుకోలేదురా. ఇదంతా మా బుజ్జమ్మ అదృష్టం. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదరా. ముహూర్తమే నీతో ముందుకు పంపించిందేమోరా. ఆ ఇంట్లో నా కూతురు అన్ని విధాలా సుఖపడుతుంది. పేరుకు పేరు, స్థాయికి స్థాయి, మనశ్శాంతిగా బ్రతుకుతుందిరా. నీ మొహం బ్రతుకుతుంది. అదృష్టవంతురాలట, అదృష్టవంతురాలు. ఏ గుణ ఇంటికి ధరణిని నువ్వు పంపిస్తున్నానని అనుకుంటున్నావో ఆయన గారి కన్న కూతురే ఈ కూతురు. ఆ శక్తి ధీరజ్ల మాటలు నేను విన్నాను. నీ కూతురు బతుకు కొలిమిలో నుంచి కుంపట్లో పడ్డట్టే. ఆ ఇంటి కోడలిగా వెళ్తే ఆ గుణగారిని చూసి ఆయన గారి అక్క మేనలుడు మంచోళ్ళనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. రేయ్, ధరణికి కూడా ఇష్టం లేదో వాళ్ళు కనుక్కోమని చెప్పారా. బుజ్జమ్మా, నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నాకైతే ఓకే నాన్న. రేయ్, నేను అడిగింది నిన్ను కాదు, నువ్వు కాదు కదా పెళ్లి చేసుకునేది. బుజ్జమ్మా, చెప్పమ్మా. ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, మీ ఇష్టమే నా ఇష్టమని. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. నేనుగా ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరిష్టపడితే నేను ఇష్టపడ్డట్టే. నాకు ఆప్షన్స్ ఏమీ లేవు నాన్న. ఏంట్రా, ధరణి ఇంటి నుంచి ఇంకా ఫోన్ రాలేదు. ఆ రఘు అనే ఆయన వెళ్ళి చాలాసేపైందిగా. డౌట్ ఎందుకు మమ్మీ, ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు డెఫినెట్గా కాల్ చేస్తారు. ఇంకేంటి, చాలా సంతోషం. వెంటనే వాళ్ళకు ఒకసారి ఫోన్ చేద్దాంరా. అదిగో సత్యం రా,
ఆయన కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. అన్నయ్య గారు చెప్పండి, వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడానమ్మా. అక్కడ జరిగిందంతా ఇక్కడ చెప్పాను. నా ఫ్రెండ్ ప్రతాప్ ధరణిలకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పారు. ఇప్పుడు నైస్ గానే మాట్లాడుతుంది. మేడిపండు పైకి నిగనిగలాడుతూనే ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తేనే కదా పురుగులుంటాయి. ఆవిడ నైజం మీకు తెలిసి చావదాయే. అసలు వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలరా భగవంతుడా. అన్నయ్య గారు, ఈ పెళ్లి చేసుకోవడం ధరణికి ఇష్టమే కదా? ఆ ప్రశ్న మేం మిమ్మల్ని అడగాలి శక్తి గారు. మీ హోదాకి, మీ ఆస్తికి, అంతస్తులకి మేం సరిపోతామా? మీ అబ్బాయి ధీరజ్ ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడా? హోదా గురించి, డబ్బు గురించి ఏం మాట్లాడకండి. మాకు మీ అమ్మాయి నచ్చింది. తన మంచితనాన్ని మా వాడు ఇష్టపడుతున్నాడు. మీకు అభ్యంతరమేమీ లేకపోతే రేపే వచ్చి తాంబూలాలు తీసుకుందాం, ఏమంటారు? రేపేనా? అవునండి, రేపే. మంచి పనులు చేసే విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎంత తొందరగా మమ అనుకుంటే అంత మంచిది. ఏమండి, రేపే అంత తొందర ఎందుకండి? ఒప్పుకోకండి. వాడేగా తొందరగా అమ్మాయి పెళ్లి చేయాలి, ఆ తర్వాత దుబాయ్ వెళ్ళాలి అని అన్నాడు. నిశ్చయ తంబుళాలకి ఎందుకురా శతభిషాలు పట్టం? ఒప్పేసుకో. నాకైతే ఈ పూట వస్తానన్నా ఓకే. మీరు ఎలా చెప్తే అలా అండి. రేపు మంచి రోజో కాదో ఒక్కసారి పంతులు గారిని కనుక్కోండి. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. చాలా సంతోషం అండి. మీరేం హైరాణ పడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి. ధరణిని అడిగానని చెప్పండి. కాబోయే కోడలికి నా తరపున శుభాకాంక్షలు చెప్పండి. అలాగేనండి, సంతోషం. ఉంటానండి. ఒరే ధీరజ్, ఇక సగం పని అయిపోయినట్టే. ఇదిగోరా తీసుకో. భగవంతుడు నీకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడమ్మా. ఆయనే మిమ్మల్ని చల్లగా కాపాడతాడు. నేను ధరణిని ప్రేమిస్తున్నానని ఇదే చెప్పానరా? ప్రేమ లేదు, తొక్కలేదు. జస్ట్ డ్రా చేసి టైం పాస్ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో రికార్డు కాలేదన్నాడు. మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. అదే వాడు వీడియో బటన్ ఆన్ చేసి వీడియో తీసుంటే ఈ పాటిగా ధీరజ్ గాడి పీడ విరగడై ఉండేది. వాడు ఎలాంటి వాడు మా బావకి ధరణికి సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసేవాణ్ణి. భలే మిస్ అయిపోయాడు.
వాడి గుడ్ లక్కో నా బ్యాడ్ లక్కో అర్థం కావడం లేదు. ఛ! ఇప్పుడు ఎలా వాని బావ దృష్టిలో ధరణి దృష్టిలో బ్యాడ్ ఫెలో అని ప్రూవ్ చేయాలి? ఏదైనా అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అంటారు, కానీ నేను ఫెయిల్ అయిపోయాను. అక్క చెప్పిన ఆలోచనని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. ఒక్క క్షణం నేను జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు నేను వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఉండేది. చెప్పక ఇంకా ఏంట్రా చెప్పేది? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు నీ మనుషుల్ని వేసుకుని తాగి తందనాలాడుతూ కూర్చో. వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటూ పోతే దేబ్రి మొహాలేసుకుని కూర్చోవలసి వస్తుంది. దాని పెళ్లికి నువ్వు అక్షింతలు పంచాల్సి వస్తుంది. కనీసం నువ్వు తోడి పెళ్లి కొడుకువు కూడా కాలేవురా ఈ జన్మకి. పొరపాటు జరిగిందని చెప్పాను కదక్క, మళ్ళీ ఎందుకు అన్ని గుర్తు చేసి బాధ పెడుతున్నావు? బాధ? నీకు బాధ? ఒరేయ్, నువ్వు నేను బాధపడుతూనే కూర్చోవలసి వస్తుందిరా. వాడొచ్చి మధ్యలో ధరణిని గద్దలా తన్నుకుపోయేలా ఉన్నాడు. మనమేమో వాణ్ణి బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నాం. కానీ మీ బావ ఫ్రెండ్ డైరెక్ట్ గా ఆ శక్తి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడుకుని వచ్చాడు. అక్కడ వాళ్ళు మీ బావని ధరణిని తెగ పొగిడారంట. ఆ శక్తి వాళ్ళ తమ్ముడు కూడా ఈ సంబంధానికి ఓకే అన్నాడంట. ఇక్కడ మీ బావ కూడా ఓకే అన్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదురా. తొందర పడకపోతే నిండా మునిగిపోతాం. వాడు చక్కగా దాని మెళ్ళో తాళి కట్టేసి వాడి సొంతం చేసుకుంటాడు. ఏదో ఒకటి చెయ్యకపోతే మనం మంచి ఛాన్స్ మిస్ అయిపోతాం. ఇక జీవితంలో నువ్వు దాన్ని పొందలేవు. ఏంటక్క, బావ వాళ్ళ ఫ్రెండ్ని పంపించి సంబంధం ఖాయం చేశాడా? వాళ్ళు దానికి ఓకే అన్నారా? బావ ఓకే అన్నారా? ఏంటక్క మరి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, హోదా ఉన్న వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళు అన్నాం. మరేంటి దీని వెంట పడుతున్నారు? దీన్ని చేసుకోవాలన్న ఆరాటం వాళ్ళకెందుకు కలుగుతుంది? జనని గారు అలా బిహేవ్ చేయడం నేను ఫస్ట్ టైం చూశాను. నువ్వు అది ఫస్ట్ టైం చూసావేమో, నాకది అలవాటే. చిన్న పిల్లలను కూడా చూడదు, చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది. కూతురు ఇలా చెప్తుందంటే నిజంగానే జనని గారు అంత కఠినాత్మరాలు అయ్యుంటుందా?